కూర్చునే అర్హతని నేను కోల్పోయాను వదినా. ఇప్పుడు నా స్థానం ఇది. రే ఓబు, ఏంట్రా మాటలు? నీ తమ్ముడు చెప్పింది నిజమే కదప్పా. మన ఇంటి పరువు తీసినోడిలో మార్పు వచ్చేంత వరకు మనతో కూర్చునేదానికి లేదని నీ పెళ్ళామే చెప్పిండాది. వదిన మాట కాదంటే అమ్మ మాట కాదన్నట్టే గదు. ఆ యప్పని ఆణ్ణే కూసోని తిన్నే. ఏంటి ఈశ్వరి, వాడి తప్పు వాడు తెలుసుకొని మారటం ప్రారంభించాక కూడా నువ్వింకా వాడిని వేరుగానే చూస్తున్నావా? నేనెప్పుడు తనని అలా చూడలేదండి. అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. తనని కింద కూర్చొని తినమని నేనెప్పుడు చెప్పలేదు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. లేదంటే వాడెందుకు కింద కూర్చొని తింటాడు? వాడు మారాడు. నా కళ్ళతో నేను చూశాను. వాడిప్పుడు నా తమ్ముడు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. రే తమ్ముడు, ఇప్పటినుంచి నీ స్థానం అది కాదు, ఇది. రా, వచ్చి కూర్చో. వద్దన్నయ్య, నేను ఇక్కడే కూర్చుంటాను. నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తాను. శివ, ఏమండి? హాగప్పా. నా తమ్ముడిని తక్కువ చేసి చూడడం నేను సహించలేను. ఏమప్పా, నువ్వు కూర్చోప్పా, కూర్చో. ఏందప్పా, నీకోసం మీ అన్నే దిగొచ్చినప్పుడు నువ్వు ఆడనే ఉండడం మంచిదా? దాప్పా, దా పైన కూర్చొని తిను. అమ్మా ఈశ్వరి, అమ్మాజీ ఓబ్లేషన్లను చూస్తుంటే రేపు కోర్టుకి నిన్ను రానివ్వకుండా ఆపాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అవునదినా, ఎప్పుడూ లేంది వాడి యాక్టింగ్ చూస్తుంటే కన్ఫర్మ్ గా వాళ్ళేదో ప్లాన్ చేశారనే అనిపిస్తుంది. ఎన్ని ప్లాన్లు వేసినా రేపు ఓబులేష్ జైలుకి వెళ్లడం ఖాయం. ఓబ్లేష్ మారాడని శివ పూర్తిగా నమ్ముతున్నాడు. అది అడ్డం పెట్టుకుని నీ చేత ఓబ్లేష్ కి అనుకూలంగా సాక్ష్యం చెప్పమని శివని బలవంతం పెట్టొచ్చు కదమ్మా. అదే జరిగితే నువ్వు అనుకున్నది జరగదదినా. మీరేం టెన్షన్ పడకండి. మా ఆయన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. రేపు ఓబులేష్ జైలుకి వెళ్లి తీరుతాడు, ఇది ఫిక్స్. అదిగో అన్నయ్య అమ్మాజీ గదిలోకి వెళ్తున్నాడు. ఖచ్చితంగా అమ్మాజీ అన్నయ్య మనసుని మార్చేస్తుందినా. అవునమ్మా, ఆయన మనసుని ఆవిడ మార్చకుండా నేను డైవర్ట్ చేస్తానుగా, మీరేం టెన్షన్ పడకండి.
మోసం చేయాలని లక్ష్మిని పెళ్లి చేసుకోలేదు. నోర్మాయ్, మంచితనం ముసుగు వేసుకున్న నయవంచకుడివిరా నువ్వు. అన్యాయంగా ఆ అమ్మాయి గొంతు కోసావు కదరా. ఈ ఇంటి మనుషుల గురించి తెలిసి కూడా నువ్వెలా వీణ్ణి నమ్మి పెళ్లి చేసుకున్నావు తల్లి? నువ్వాగప్పా. రే ఓపు, నీ పెళ్లి ఘనంగా చెయ్యాలనుకున్నాను. ఎందుకిట్ట చేసుండావప్పా? ఒరే శివ, ఏందప్పా నువ్వేం మాట్లాడవేంది? సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాడయ్యాడమ్మ వీడు. ఇప్పుడు మన మాటలు వినిపించవు. వీడు చేసిన పనికి ముక్కలు ముక్కలుగా నరకాలనుంది, కానీ లక్ష్మి మొహం చూసి వదిలేస్తున్నా. అనయ్య, ఒకప్పుడు నేను తప్పు చేసిన మాట నిజమే, కానీ నేనిప్పుడు మారాను. మారాను కాబట్టే నన్నుగా ఇష్టపడిన లక్ష్మిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను తప్ప మోసం చేసి వదిలేదు. వదినా, రౌడీలా ఉన్న అన్నయ్యని రాముడిలా మార్చింది నువ్వు. అందుకే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నేను బావుంటానని, నా జీవితం కూడా బాగుపడుతుందని తనని పెళ్లి చేసుకున్నాను. మీకు చెప్పకుండా మేం పెళ్లి చేసుకోవడం తప్పే, కానీ మేం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం సరైంది. మేము ఈ ఇంట్లోకి రావడం ఇష్టం లేకపోతే మేమెటైనా వెళ్ళిపోతాం. కష్టపడ్డం ఎలాగో వదిన నాకు నేర్పించింది. కాయ కష్టం చేసేనా లక్ష్మిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. పద లక్ష్మి. ఆగు ఓబో, నీలో ఈ మార్పు కోసమే కదరా మేమంతా చూసింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎట్టప్పా? ఏడ్నే ఉండు. ఏందప్పా, నీ తమ్ముడి మాటలో నిజాయితీ కనిపిస్తా ఉండాది. ఆణ్ణి క్షమించి లోపలికి తీసుకోరాప్పా. ఆడు దూరమైతే నేనుండలేను. నీ ఇష్టమమ్మా. చాలా సంతోషం అప్పా. మే అరవిందా, తొందరగా పోయి హారతి తీసుకోరండి. అన్న వదిలికి హారతి ఇయ్యాలి కదూ, తీసుకోరండి. లావణ్య, నువ్వు వెళ్ళమ్మా.
ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి. పద. నీ తమ్ముడు ఎలాంటి వాడో నీకు తెలీదా? తను ఎలాంటి తప్పులు చేశాడో మీకు తెలీదా? ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఆస్తి కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అలాంటి వాడితో నా కూతురి కాపురం ఎలా సంతోషంగా సాగుతుంది? జీవితాంతం అది నరకం అనుభవిస్తూ నాన్న తనేమంత చెడ్డవాడు కాదు. మీకు మా పెళ్లి ఇష్టం లేకపోతే మా ఆయన్ని అనరాని మాటలంటే నేను భరించలేను. నా మాట నమ్మండి. రే ఓబు, అన్నయ్య. లక్ష్మి లోపల తీసుకెళ్ళు. సరే అన్నయ్య, రా. ఈశ్వరి, అత్తయ్య మావయ్యలు తీసుకెళ్లి భోజనం పెట్టు. వెళ్ళండి మావయ్య. వద్దు బాబు, నా చిన్న కూతురు చేసిన పనికి మా కడుపు నిండిపోయింది. మేము వెళ్ళిపోతాం. అది కాదు మావయ్య. బలవంతం చేసిన ముద్ద దిగదు బాబా. దయచేసి మా బాధని అర్థం చేసుకో. అమ్మా ఈశ్వరి, అల్లుడి గారు ఇచ్చిన మాట నువ్వు ఉన్న ధైర్యంతోనే మేము వెళ్ళిపోతున్నాం. ఇక నీ చెల్లెల బాధ్యత నీదే తల్లి. జాగ్రత్త. వస్తామ్మా. పిలుస్తామమ్మా. ఆ నా కోడలు జాగ్రత్తప్ప. ఇద్దరి చూపుల్లో ఏదో తేడా ఉంది. చూస్తుంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఏమై ఉంటుంది? అయ్యో, ఏమైంది ఓబులేష్? ఈ రక్తం ఏంటి? ఈ గాయాలేంటి? ఇంతకీ లక్ష్మి ఎక్కడా? కొత్తగా పెళ్ళైంది కదా, లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుందని బయటికి తీసుకెళ్ళాను వదినా. అక్కడ అట్నుంచి ఇంటికి వెళ్దామని వస్తున్నాం, కానీ
అనుకోకుండా ఎదురుగా ఒక వెహికల్ వచ్చి మమ్మల్ని ఢీకొట్టింది వదినా. నేను గాయాలతో బయటపడ్డాను. లక్ష్మి మాత్రం అక్కడికక్కడే చచ్చిపోయింది వదినా. ఆ పైన ఏం చేయాలో తెలియక నేను వచ్చేసాను వదినా. ఎక్కడ జరిగింది? ఇప్పుడు లక్ష్మి ఎక్కడుంది? అక్కడ మెయిన్ రోడ్ పైన వదినా. లక్ష్మి వదినా, రే నీచుడా, నిన్ను వదినా, వద్దుదినా, వదినా. నా చెల్లి నీకేం అన్యాయం చేసిందిరా? ఎందుకురా? ఎందుకు దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు? చెప్పరా, ఏమైపోయింది? అది చెప్పు, నిన్నే అడిగాను. నా చెల్లెలు ఎక్కడ? నా చెల్లెలు ఎక్కడుందో చెప్పరా. నిన్ను వదలకూడదు, చెప్పరా. నా చెల్లెలు ఎక్కడ? ఈశ్వరి ఆగు. చెప్పరా. ఏమైనది నీకు? ఎందుకు కొడతాండావు? కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టాలి. ఈశ్వరి ఏంటా మాటలు? ఎందుకే ఆవేశం? ఆగు. లక్ష్మి, నువ్వు బానే ఉన్నావు కదా? నీకేం కాలేదుగా? ఈ దుర్మార్గుడు నిన్నేం చేశాడో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నన్నెంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త నన్నేం చేస్తాడక్కా? అసలు నన్నేం చేశాడనుకుంటావు? అది కాదమ్మా, వాడు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదమ్మా. నిన్ను అడ్డు పెట్టుకుని ఇంకాపో. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మారిన నా తమ్ముణ్ణి పట్టుకుని నీచుడు దుర్మార్గుడు అంటున్నావు. ఎందుకు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నందుకా? ఇద్దరు సంతోషంగా బాగానే ఉన్నారు కదా, మరి నీ సమస్య ఏంటి? అది కాదండి. మాట్లాడుకో. నీ చెల్లెలు కనిపించకపోతే నా తమ్ముడేదో చేశాడని నువ్వెలా అనుకుంటావు? అసలు వాణ్ణి కొట్టే అధికారం నీకెవరిచ్చారు? జరిగింది చాలు ఈశ్వరి, ఇక దీన్ని ఇక్కడతో ఆపే. మళ్ళీ అనవసరమైన అనుమానాలు పెట్టుకుని నా తమ్ముణ్ణి నిందించుకో. లోపలికెళ్ళు. ఊరుకోమే, ఊరుకోమంటున్నాను కదా. కళ్ళ ముందే మొగుడు కొడితే ఏ పెళ్ళానికైనా బాధగానే ఉంటాది. ఓర్చుకోమే. పద. ఇదంతా అమ్మాజీ ప్లాన్ అన్నమాట. పాపం వదిన అనవసరంగా అన్నయ్యతో మాటలు పడింది.
అనుకోకుండా ఎదురుగా ఒక వెహికల్ వచ్చి మమ్మల్ని ఢీకొట్టింది వదినా. నేను గాయాలతో బయటపడ్డాను. లక్ష్మి మాత్రం అక్కడికక్కడే చచ్చిపోయింది వదినా. మీ మనసులో ఎంత గొప్ప స్థానం ఉందో తెలుసుకున్నానండి. అయ్యయ్యో, ఏంది మ్యాట్ని నిలబడుకోండావు? కాళ్ళు నొప్పి పెడతాయి. వచ్చి కూసో కూసో, ఎటు కూసో. అవునమ్మి, టిఫిన్ చేసుండావా? ఇంకా లేదత్తయ్య. అయ్యయ్యో, ఏంది మ్యా, టైంకి తినకపోతే నీ ఆరోగ్యం ఏమైపోవాలి చెప్పు. ఉండు, నేను తీసుకొస్తాను. మీరెందుకత్తయ్య, నేను వెళ్తాలేండి. నాకు కూతురైనా కోడలైనా ఒకటేనమ్మి. తినుమే. ఆ, నేను తింటాలే అత్తయ్య. మే, నా మీద నీకేమైనా కోపమా? చెప్పు మే. అదేం లేదత్తయ్య. మరైతే ఇంకేవి తిను. అబ్బబ్బబ్బబ్బా, లక్ష్మిని నమ్మించడానికి మీరిద్దరూ కలిసి ఎంత డ్రామాలాడుతున్నారా అన్నయ్య. హ్యాట్స్ ఆఫ్. నాకంటే అమ్మే ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తే అది అమ్మకే ఇవ్వాలి. అవును మరి, ఎంతైనా మహానటి కదా. అవునా? సరే, ఇప్పుడే వస్తున్నా. ఏమండి? ఆ. ఏమండి, ఒక్క నిమిషం. మీరెక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు బొట్టు పెట్టుకోమని చెప్పాను కదండి. ఈశ్వరి, ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడే మనం పరిష్కారం కోసం ఆలోచిస్తాం. అదే మనమే అనుకొని ఏదైనా సమస్యని సృష్టిస్తే పరిష్కారం ఎప్పటికీ లభించదు. ఓబులేషు లక్ష్మీల విషయంలో నువ్వు అదే చేస్తున్నావని నాకనిపిస్తుంది. నువ్వేదో తప్పు చేశావని నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నువ్వు ఆలోచించే విధానం తప్పై ఉండొచ్చని చెప్తున్నాను. నువ్వు నా జీవితంలోకి రానంతవరకు నేను ఓ రౌడీని. నువ్వు వచ్చాకే నా వేషం మారింది, నేను మారాను. అలాగే మారడనుకున్న నా తమ్ముణ్ణి కూడా నువ్వే మంచివాడిగా మార్చావు. మరి నన్ను నమ్మినంతగా నా తమ్ముణ్ణి ఎందుకు నమ్మట్లేదు? నీకిష్టం లేకుండా నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడనా? కానీ వాళ్ళిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారని చెప్పారు కదా.
మరి నువ్వెందుకు వాణ్ణి ఇంకా అనుమానిస్తున్నావు? చూడీశ్వరి, నువ్వే చెప్తుంటావు మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందని. వారిద్దరి విషయంలో కూడా అంతా మంచే జరుగుతుందనుకో, అప్పుడు ఏ సమస్య ఉండదు. ఒకవేళ వాడికి ఆస్తి లేదు, భార్యని ఎలా పోషిస్తాడో అన్న అనుమానం నీకుంటే ఈ ఆస్తిలో సగం ఆస్తి వాడికివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లక్ష్మి నీ చెల్లెలు కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నా నా నిర్ణయం ఇదే. ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ మనవాళ్లే. అందుకే వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం అంతా సంతోషంగా ఉంటాం. అందుకే చిన్న చిన్న విషయాలేమైనా ఉంటే వాటిని మనసులో పెట్టుకోకు. పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందమ్మా. అమ్మాజీ శివని మళ్ళీ తన మాటలతో పడేస్తోంది. ఈ ఆస్తి కోసమే ఎన్నో కుట్రలు చేసింది. చివరికి తను అనుకున్నది సాధించటానికి నీ చెల్లెల్ని అడ్డు పెట్టుకుంది. నా భయం ఆస్తి పోతుందని కాదమ్మా, నాలాగే నీ చెల్లెల్ని కూడా ఎక్కడ బలిపశువుని చేస్తుందా అని భయమేస్తుంది. నీ చెల్లెల్ని నువ్వే ఎలాగైనా కాపాడుకోవాలమ్మా. నేనుండగా నా చెల్లెలికి ఏం కానివ్వనత్తయ్యా. నా ప్రాణం అడ్డేసైనా సరే తనని, ఈ ఆస్తిని కాపాడుకుంటాను. నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుని నన్ను గెలవాలని చూస్తుందేమో ఆ అమ్మాజీ. నేనుండగా తనని గెలవనివ్వను కూడా. ఎంత మాట అనుండా! కూతుర్లా చూసుకుంటున్న నా కోడల్ని నా చేతులతో నేను చంపుకుంటానా? మతుండే ఆ మాట మాట్లాడుతుండావా? నా కొడుకు ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ అమ్మిని నేనట్టా చంపుతాను? ఇటు కాదు మే, మీ అక్క చెప్పింది నీకు కూడా అనుమానంగానే ఉండాది కదా. ఇప్పుడే నిజమేందో నిరూపించా. షా కొట్టిండదా? లేదు కదమ్మే. మే, నువ్వు తూరిసే పెట్టు. పెట్టు. ఏంది మే, నీకు షాక్ కొట్టిండదా? మరి ఎట్లా ఇదంతా నా ప్లాన్ అని చెప్తా ఉండవు? మే, ఎందుకమ్మే నన్ను ఇట్లా సెటదాలు చేయాలని చూస్తుండావు? నిన్ను కూడా నా కూతురులా చూసుకున్నారు కదా. నీకేమైనా నా మీద కోపం ఉంటే తిట్టు, అంతేగాని ఇట్టటి నిందులై ఓబులేసుని కొట్టింది. ఇప్పుడు నేను నిన్ను సంపాలని చూస్తుండానని అబద్ధాలు చెప్తాంది. తట్టుకుని ఎట్ట ఉండాలి మా? మా అక్క ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఆస్తి కోసం మే. ఆస్తి కోసమా? అవును మే. మొదట్లో నేను నమ్మలే, కాని
ఏనాడైతే నా చేతిలో ఉన్న తాళాలు గుత్తి మీ అక్క చేతికి పోయిండదో అప్పటినుంచే మీ అక్క ఆలోచనలే మారిపోయుండాయి. అంతేకాదు మా శివ ఆస్తిలో సగభాగం ఓబులేషికిస్తాననడం మీ అక్కకి నచ్చలేదు. మొత్తం ఆస్తి తనకే ఉండాలని మా ఓబులేష్కి పెళ్లి కాకుండా ఉండేదానికే ఎవరో అమ్మాయికి దుడ్లిచ్చి నా కొడుకు మోసం చేసుండాడని అబద్ధం చెప్పొచ్చుండాది. నిజమా? అబద్ధమైతే నీకెందుకు చెప్తాను మా అదృష్టం కొద్దీ బంగారం లాంటి నువ్వు మా కోడలుగా వచ్చుండవు. అయినా మీ అక్క కళ్ళు చల్లబడలే. నీ మనసు ఇరిసేసి నిన్ను నా కొడుకును ఎడదీసి ఆస్తి అంతా తనే కొట్టేయాలని చూచాండాది. నమ్మబుద్ధి కావటం లేదత్తయ్యా. తోడబుట్టింది కదు మనసుకి కాస్త కష్టంగానే ఉంటాది. కాని నేను చెప్పేది నిజం లేకుంటే అనవసరంగా మాపై నిందలెందుకు వేస్తాండాది చెప్పు. నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకోకూడదని నా మనసులో మాటను నీకు చెప్తా ఉండాను. మీ అక్క గురించి తప్పుగా అనుంటే నన్ను క్షమించు అవేం మాటలత్తయ్యా? మీరేంటో మీ మంచితనమేంటో నా కళ్ళారా చూస్తున్నాను. మీరు నాకు అత్తగా దొరకటం నా అదృష్టం. చాలా సంతోషం తల్లి. నువ్వైనా నన్ను అత్తగా గౌరవిస్తా ఉండవు. నాకంతే. లావణ్య, అంతా రెడీనా? ఇంకేమైనా కావాలా? లేదు దినా, అంతా రెడీ. వదినా, అమ్మాజీ ప్లాన్ ఏంటనేది ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదు లావణ్య. నాకెందుకో భయంగా ఉందమ్మా. ఎందుకైనా మంచిది లక్ష్మిని మన మధ్య ఉంచుకుందాం. వెళ్ళి తీసుకురా అమ్మా. నాతో ధైర్యంగా తలపడే దమ్ము లేక నా చెల్లిని అడ్డు పెట్టుకుని నన్ను సాధించాలని చూస్తున్నారత్తయ్య. చూస్తాను. వాళ్ల ప్లాన్లు వాళ్లకుంటే నా ఏర్పాటుల్లో నేను ఉన్నాను. వాళ్ల బెదిరింపులకి భయపడను. నమస్తే అమ్మా. నమస్కారం అండి. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. పూజకి అన్ని సిద్ధం చేశారా? అన్ని రెడీగా ఉన్నాయండి. ఏం కావాలో ఒకసారి చూసి చెప్పండి. అలాగే అమ్మా, తెప్పిస్తాను. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం అండి. బాగున్నారా? మీరెలా ఉన్నారు? బాగున్నాం. ఏంటమ్మా కొంచెం కూడా భయం లేకుండా సంతోషంగా కనిపిస్తుంది? ఏం చూసుకున్న ధైర్యం? మనోధైర్యం అన్నయ్యా. మనకి లేనిది వదినకే ఉన్నది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువప్పా. అది ఎంత సంతోషపడితే అంతే బాధపడతాది. చూడ్డానికి మనకు కూడా బాగుంటాది కదప్పా. సరే, మీరు ఈ పనులన్నీ చూసుకోండి. నేను ఇప్పుడే వస్తాను.